ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా ఒంటిమిట్ట రాజంపేట నియోజకవర్గం అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి మనోహర్ బాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ జగన్ పని అయిపోయింది, కాంగ్రెస్ కు పూర్వవైభవం ప్రారంభమైంది, వైకాపా శ్రేణులారా కాంగ్రెస్ లోకి తిరిగి రండి, రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేరుద్దాం, ముఖ్యమంత్రి జగన్ పని అయిపోయిందని, వైకాపా మునిగిపోయే పడవని, కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం ప్రారంభమైందని, వైకాపా నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పిలుపునిచ్చారు. రాబో సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైకాపా పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. రైతులు రగిలిపోతున్నారు, మహిళలు మండిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, నిరుద్యోగులు నిరాశలో ఉన్నారు, సర్పంచులు సరసల కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లతో కసిలో ఉన్నారన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులు, అవినీతి, అరాచక, మద్య, జూదా, గంజాయి, బూతుల, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా తయారైందన్నారు. మీడియా సమావేశంలో అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి మనోహర్ బాబు, ఒంటిమిట్ట మండల ప్రధాన కార్యదర్శి కోవెలకుంట శ్రీనివాసులు, కార్యదర్శి సురేంద్రనాథ్ రెడ్డి మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ రవిబాబు. ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది. రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తయారు చేశారు. అందువలన ప్రజల్లో ఈ అసంతృప్తి చాలా స్థాయిలో ఉంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైపోయింది. అందువల్లనే ఇటీవల తిరుపతిలో ఒక సభలో మాట్లాడుతూ దిగిపోవాల్సి వస్తే నేను సంతోషంగా దిగిపోతానని చెప్పడం జరిగింది. అంటే ఓటమి ఫోబియా అనేది, ఓటమి భయం అనేది అంటాడుతా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు రాష్ట్రంలో బలపడతా ఉంది. కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజల్లో గాని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల శ్రేణుల్లో ఒక ఆశావక దృక్పథం వచ్చింది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అనే విధమైనటువంటి వాతావరణం వచ్చింది. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎందుకు రాకూడదు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అనే ఒక వాతావరణం ఈరోజు వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తి ఏమంటే, రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయేదానికి 2-3 రోజుల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్త సమావేశంలో ఒక మాట చెప్పాడు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే నా జీవితాశయం అని అనేక సార్లు ముందు చెప్పడం జరిగింది. చనిపోయేదానికి 2-3 రోజుల ముందు చెప్పడం జరిగింది. ఆ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీరు మేము చెయ్యి కలిపి భుజం కలిపి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం. రాజశేఖర రెడ్డి గారి జీవితాంతము బీజేపీకి వ్యతిరేకి, కానీ ఈనాడు రాజశేఖర రెడ్డి కొడుకు ఆ డూప్లికేట్ కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్ ఈరోజు బీజేపీ చేతిలో కీలుబొమ్మగా తయారైంది. అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఆవిడ చెప్తుంది, సీనియర్ నాయకులు మేమందరం చెప్తున్నాం. కాబట్టి మరొక్కసారి వైకాపా శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రండి, స్వగృహ ప్రవేశం చేయండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, దుష్ట చతుష్టయ పార్టీలను ఓడిద్దాం, కాంగ్రెస్ ను గెలిపిద్దాం, రాష్ట్రాన్ని రచిద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.